అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు నేను మటన్ కీమా ఎగ్ రోల్ చేయబోతున్నానండి. మరి చూసేద్దామా. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నేను గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని కొంచెం కలుపుకుంటూ చపాతీ పిండిలా తయారు చేసుకుంటానండి. అంత గట్టిగా కాదు, చాలా మెత్తనగా కాదు, మీడియం సైజ్ లాగా కలుపుకొని మనం ఒక 5 minutes వరకు రెస్ట్లోని పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, మెత్తగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో 2 tablespoons ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అది ఫైన్లీ చాప్ చేసి వేసుకుంటున్నాను. నేను ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. ఈ 2 కొంచెం ఫ్రై చేసుకుందాం. నేను 1 spoon సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ 2 బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందామండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను 1 మీడియం సైజ్ టమాటోని చాప్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు జీలకర్ర వేసుకున్నానండి. దాంతోపాటు నేను కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకుంటానండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం, 1 teaspoon కారం కూడా వేసుకున్నాను. బాగా వాష్ చేసి పెట్టుకున్న కీమాను కూడా వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 glass వాటర్ వేసుకొని నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను అన్నమాట. చూసారు కదండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే డ్రైగా ఉంచాలండి కర్రీని. ఇప్పుడు నేను చపాతీలు చేసుకుంటున్నానండి. ఒక 3 to 4 చపాతీస్ చేసుకున్నాను. నేను ఆమ్లెట్ కోసం బ్యాటర్ని రెడీ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం మిల్క్ వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి. బాగా బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, రెగ్యులర్ ఆమ్లెట్ మనం ఎలా రెడీ చేసుకుంటామో అలానే ఈజీగా అయిపోతుందండి. ఒక ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకున్నాను. దాంట్లో నేను ఇందాక ఆమ్లెట్కి బీట్ చేసుకున్నాను కదా, ఆ బ్యాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద నేను చపాతీ చేసుకున్నాను కదండి, అది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 2 minutes ఇలా కుక్ చేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటానండి. ఫ్లిప్ చేసుకొని దాన్ని కూడా అటు సైడ్ కూడా ఒక 2 minutes కుక్ చేసుకుంటాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ చపాతీ నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. దాని మీద నేను చేసుకున్న కీమా కర్రీని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక దీనిపైన నేను రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, మీకు కావాలంటే టొమాటో సాస్ వేసుకోవచ్చు, లేకపోతే మయోనీస్ కూడా వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా తొందరగా ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. రంజాన్ రోజా స్టార్ట్ అయిపోయి కదండి, మీరు కూడా మీ ఇఫ్తియారీలో ఇలా చేసుకొని ట్రై చేయండి. రెసిపీని ఎలా ఉందో నాతో షేర్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. రంజాన్ చాన్ ముబారక్ అండి అందరికీ.